ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఉద్దిపించాడు, ఓట్లు దండుకున్నాడు. ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేశాడు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా వాటికి సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ కనీస మద్దతు ధర దొరక్క ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఓ పక్క హామీలు అమలు చేయకుండా, రైతులను ఆదుకోకుండా అన్నదాతలకి గుండె కోత తీరనటువంటి శోకాన్ని ఈ ప్రభుత్వం మిగిల్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొన్ననే చంద్రబాబు నాయుడు చెప్పాం, మరలా చంద్రబాబు నాయుడుకి ఒకసారి గుర్తు చేస్తున్నా. మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం రైతు భరోసా అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి చాలా ఆర్భాటంగా 175 నియోజకవర్గాల్లో అందరి మంది ఎమ్మెల్యేలు వెళ్ళి దాన్ని ప్రారంభించండి అని చెప్పి పురమాయించాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు వేసుకొని, పాపం ఆకుపచ్చ కండువాలు, పసుపచ్చ కండువ కాదు ఆకుపచ్చ కండువాలు వేసుకుని, అంటే చంద్రబాబు నాయుడు రైతుల్లాగా పాపం ఏదో లెక్చర్లు ఇచ్చాడు, ఏదో ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ రోజు ఒక ఆకుపచ్చ కండువ వేసుకొని రావడం, ఆ ఆకుపచ్చ కండువ వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం, అది వేసుకోవడమే నేను రైతుల పాలిట ఉన్నానని చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడికి మచ్చుకు కూడా కనిపించడం లేదు. మేము గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడాం, మరలా ఈరోజు చెప్తున్నాం. నువ్వు చెప్పినటువంటి హామీ రైతులకు సంబంధించి జూన్ 2024 నుంచి సూపర్ 6 అమలు చేస్తానని చెప్పావు. దాని ప్రకారం మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 40,000 రూపాయలు బాకీ పడ్డావు రైతులకి. మొన్న 5,000 రూపాయలు వేసావు, అంతకుముందు 5,000 రూపాయలు వేసావు. 10,000 రూపాయలు వేసి ఈరోజు ఆ 10,000 రూపాయలకు సంబంధించి నువ్వు టముకు కొట్టుకుంటూ టామ్ చేసుకుంటూ దండోర వేసుకుంటూ తిరుగుతున్నావు తప్ప గతంలో ఇవ్వాల్సినటువంటి 20,000 ఏదైతే ఎగ్గొట్టావో దాని గురించి మీరు మాట్లాడటం లేదు. పచ్చ మీడియా మాట్లాడటం లేదు, నీ అనుకూల మీడియా మాట్లాడటం లేదు. ఈరోజు 10,000 రూపాయలు చేతిలో పెట్టి తాను ఏదో చాలా ఉదారంగా వ్యవహరించినట్టుగా ఈరోజు రకరకాలుగా మరో 4,000 ఇస్తానని చెప్పి 6,000 ఎగ్గొడతానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. దానికి సంబంధించి రైతులను పట్టించుకోవటం లేదు. దానితో పాటు ఈరోజు 10,000 రూపాయలు చేతిలో పెట్టావు, ఇంకొక 4,000 రూపాయలు చేతిలో పెడతానని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఒక సంవత్సరం 20,000 ఎగ్గొట్టావు, నీ నోటితోనే కదా చెప్పావు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు మరలా నువ్వు ఏ విధంగా నేను 14,000 ఇస్తాను కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 అంటావు? నోరే కదా, ఆ నోటితోనే కదా నువ్వు మాట్లాడావు. 20,000 రూపాయలు చేతిలో పెడతాను మీకు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తానని చెప్పలేదు కదా, కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇస్తానని చెప్పావు కదా, ఇచ్చి ఈరోజు ఎగ్గొట్టావు కదా. దానిలో మరలా 7 లక్షల మందికి ఎగనామం పెట్టావు కదా. మేము చెప్పినట్టుగా అనేక సందర్భాలు చెప్పాం. మొన్న నేను చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పానండి. ఎవరినైనా ఊరికేదో మాట్లాడటం, మా మీద దాడి చేయడం, మేము వ్యవసాయం అంటే అటు చేసామని చెప్పడం కాదు. నేను అడిగినటువంటి వాటికి మీరు సమాధానం చెప్పారా? ఆ రోజు వెబ్లాండ్లో, నాన్ వెబ్లాండ్లో ఉన్నవి ఇచ్చాం. ఈరోజు వెబ్లాండ్లో ఉన్నవి తప్ప నాన్ వెబ్లాండ్లో అనుభవంలో ఉన్నటువంటి రైతుల భూములకు సంబంధించి మీరు ఇవ్వలేదు. ఒప్పుకుంటారా? ఇవ్వలేదు అని చెప్పి కౌలు రైతులకు మీరు ఇవ్వలేదు. ఎవరైతే అసైన్మెంట్ భూములు, డీకేటీ భూములు ఉన్నాయో 6th కాలంలో, 6వ కాలంలో ప్రభుత్వ భూములు ఉందో వాళ్ళకి మీరు ఎగ్గొట్టారు, ఎగనాం పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారసులకు ఇచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి ఆ రైతు పేరిట ఉన్నటువంటి ఎవరైతే రైతు ఉన్నాడో, భూమి ఉన్నటువంటి రైతు, ఆ రైతు పేరిట ఉంటే ఆ రైతు చనిపోతే వాళ్ళ వారసులకు ఇచ్చేటువంటి వెసులుబాటు గతంలో మాడ్యూల్ ఉండేది, దాన్ని ఎగ్గొట్టారు. కాబట్టి వీటన్నిటితో పాటు మీరు దానికి రీసర్వే చేసేటువంటి భూములకు సంబంధించి ఉన్నటువంటి వెబ్లాండ్ని హైడ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉన్నాయని వాళ్ళకి ఎగ్గొట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు, దేవాదాయ భూములకు సంబంధించి ఇచ్చాడు, అటవీ భూముల హక్కులకు సంబంధించి ఇచ్చాడు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎవరైతే భూమి అనుభవంలో ఉన్నారో నాన్ వెబ్లాండ్ కింద వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వారసులకు అవకాశం ఇచ్చాడు. దానితో పాటు వారం రోజుల ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి గ్రీవెన్స్ పెట్టి ఆ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి వాటిని పరిష్కరించి ఆ రోజుకు వాళ్ళ అకౌంట్లో జమ చేశాడు.